ఏపీ మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. రాజకీయాలలోకి రావాలని అనిపించిందని, అందుకే రాజకీయాలలోకి వస్తున్నట్లు వెల్లడించారు. మెరుగైన సమాజం కోసం పాటుపడేందుకు వస్తున్నట్లు తెలిపారు. అంతేకాని పదవులు ఆశించి మాత్రం కాదన్నారు. మాజీ సీఎం జగన్తో తనకు ఎలాంటి విభేదాలు, వ్యక్తిగత కక్షలు అస్సలు లేవన్నది ఆయన మాట. జగన్ అక్రమాలను ఖచ్చితంగా బయటకు తెస్తానని కుండబద్దలు కొట్టేశారు. కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం కోడికత్తి శ్రీను కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాజీ ఐపీఎస్ అధికారి మాట్లాడారు. ఊహించలేని విధంగా విధ్వంసం జరిగిందన్నారు. గడిచిన 5 ఏళ్లు ఊహించిన డ్యామేజ్ జరిగిందన్నారు. జగన్ పార్టీ పునాదులు నేరాలు, హత్యలు, అవినీతి, అరాచకం, అణిచివేత పునాదులపై నిర్మించారన్నారు. రాజకీయాలంటే కేవలం సంపాదన, అడ్డు వచ్చిన వారిని అణిచివేయడమేనన్నారు. ప్రజల గురించి ఆయనకు ఏమాత్రం పట్టలేదన్నారు. ఆయన లాంటి మనస్తత్వం ఉన్నవారిని, సభ్యత సంస్కారం లేని వారిని పెంచి పోషిస్తారని, అలాంటి వారికే ప్రమోషన్లు సైతం ఇస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నేతల ఇళ్లు, ఆఫీసులపై దాడులు చేసిన వారికి మాత్రమే ప్రమోషన్ ఆయన ఇస్తారని గుర్తు చేశారు. ప్రజలను కుల మత వర్గాలుగా విభజించి తన దోపిడీని సాగించాలనే ఆలోచన ఉన్న వ్యక్తిని అన్నారు. ఆయన్ని అనుసరిస్తే సమాజం ఎటువైపు వెళుతుందో ఊహించలేమన్నారు. జగన్ అధికారంలోకి రాకముందు బలైన వ్యక్తి కోడికత్తి శ్రీను అని చెప్పారు ఏబీవి. దళిత యువకుడిని జీవితాన్ని చిదిమేసిన వ్యక్తి జగన్ అని అన్నారు. ఆ కేసుకు సంబంధించి ముఖ్యమైన పత్రాలు ఆయన మీడియాకు అందజేశారు. కోడికత్తి శ్రీను వ్యవహారం మాత్రమే కాదని ఎన్నో విషయాలలో ఆయన స్వభావం బయటపెట్టారని వివరించారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు మీడియా ముందు చెబుతానని వెల్లడించారు. ఆయన మాటల వ్యవహార శైలి గమనించిన వాళ్ళు మాత్రం అయితే జనసేన లేకంటే బీజేపీలో చేరటం ఖాయమని అంటున్నారు. 2014-19 మధ్య కాలంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించిన ఏబీ వెంకటేశ్వరరావు అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక ఆరోపణలతో ఆయన్ని సస్పెండ్ చేసింది. గడిచిన 5 ఏళ్లు జగన్ ప్రభుత్వంపై పోరాటం చేశారు ఆయన. పదవీ విరమణకు ముందు ఉదయం డ్యూటీలో జాయిన్ అయ్యి సాయంత్రం రిటైర్ తీసుకున్నారు ఆయన.